కార్యకర్తలే పార్టీకి అధినేతలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పినట్టుగా నూతన కార్యవర్గం నడుచుకుంటూ పార్టీకి అండగా నిలవాలని టీడీపీ జోన్ ఇన్ఛార్జ్ సుజయ్ కృష్ణ రంగారావు సూచించారు. 42 మంది సభ్యులతో కూడిన టీడీపీ పార్లమెంటరీ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం కాకినాడ మెక్లారిన్ గ్రౌండ్స్ లో అట్టహాసంగా జరిగింది. కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడుగా జ్యోతుల నవీన్, ప్రధాన కార్యదర్శిగా పెంకే శ్రీనివాస్ సహా 42 మంది సభ్యులతో పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి సుజయ్ కృష్ణ రంగారావు మాట్లాడుతూ వారానికోసారి కార్యవర్గం పార్టీ జిల్లా కార్యాలయంలో అందరికీ అందుబాటులో ఉండాలని అన్నారు. నూతన అధ్యక్షుడు జ్యోతుల నవీన్ మాట్లాడుతూ పార్టీ పెద్దలు కూటమి నేతలతో సమన్వయం చేసుకుంటూ 7 నియోజకవర్గాల్లో కేడర్కు అందుబాటులో ఉంటానని అన్నారు. ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా మాట్లాడుతూ కష్టకాలంలో పదవులు ఎవరైనా ఇస్తారని, అధికారంలో ఉన్నప్పుడు రెండోసారి తనపై నమ్మకంతో పార్టీ పదవి అప్పగించిన పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం మాట్లాడుతూ తాను ఎమ్మెల్సీగా నెగ్గినప్పుడు కూడా ఇంత ఆనందం పడలేదని, జ్యోతుల నవీన్కు రెండోసారి పదవి రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్లు కష్టపెట్టినా అదరక బెదరక ఎంతోమంది పనిచేశారని అన్నారు. అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి మాట్లాడుతూ రాజకీయంగా కమిట్మెంట్తో పనిచేసే జ్యోతుల నెహ్రూ తనయుడికి రెండోసారి జిల్లా పదవి అప్పగించడం పార్టీ వారికి ఇచ్చిన గౌరవమని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చిందని, ఆయన నిజాయితీ మరోసారి నిరూపణ అయిందని అన్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జ్యోతుల నవీన్ కు క్యాడర్ దనుతో ఈ పదవి వచ్చిందని, జ్యోతుల నెహ్రూ అండతో కాదని అన్నారు. అంబటి ఒక తోలుబొమ్మ అని, అతన్ని ఆడించేవాడు జగన్ అని అన్నారు. కాపులను రెచ్చగొట్టేందుకు జగన్ కుట్రలు పన్నుతున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తాను జగ్గంపేట నుంచి తప్పుకుంటానని అన్నారు. తన తనయుడు నవీన్ అక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. తాను ఏదో ఒక చోట నుంచి శాసనసభలోకి అడుగు పెడతానని అన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ నవీన్ కూటమిలో భాగస్వాములైన పార్టీలను కలుపుకుంటూ ముందుకు సాగాలని అన్నారు. ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ మాట్లాడుతూ నవీన్ సారథ్యంలో పార్టీ మరిన్ని విజయాలు సాధించాలని అన్నారు. చింతకాయల విజయ్ మాట్లాడుతూ నవీన్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమై మరోసారి అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి, ఆయా నియోజకవర్గాల పార్టీ నేతలు పాల్గొన్నారు. 26 జిల్లాలు కూడా మళ్ళీ నూతనంగా అధ్యక్షులు ఇవ్వాలని చెప్పి మన అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నప్పుడు 26 జిల్లాల్లో 24 మందిని కొత్త వాళ్ళు మార్చారు. 4 మార్చలేదు. ఈరోజు ఆ 4లో ఒకటిగా రెండోసారి ఈ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినట్టు జ్యోతి నవీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రెండోసారి అవకాశం ఇచ్చిందంటే గొప్ప గౌరవాన్ని ఈరోజు నవీన్కి ఇచ్చిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. నవీన్ ఈరోజు మాట్లాడుతూ మాట చెప్పాడు, గతంలో నాకు కొంచెం మా నాన్నగారు ఉన్నారు ఎమ్మెల్యే కానీ కొంచెం గర్వం, కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి నాలో ఉండేది. ఆ తర్వాత ఈ రోజున జిల్లా పార్టీ అధ్యక్షుడిగా రావడం కానీ అనేక పదవులు చేసిన తర్వాత ప్రజల మధ్య తిరిగిన తర్వాత అన్ని అర్థం చేసుకున్నాను. ఈరోజు ఒక ప్రధాన నాయకుడిగా తయారవ్వాలన్న నమ్మకంతో ఈరోజు నేను అన్ని విషయాలలో మార్పు తెచ్చుకున్నానని కూడా ఒప్పుకున్నాడని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. సభా వేదిక ద్వారా చెప్పాడే ఇది నిజమైన నాయకత్వాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. సభా వేదిక ద్వారా ఒప్పుకున్నాడు. ఈ రోజున ఇది గొప్ప నాయకత్వం. ఈరోజు చెప్పాలంటే మీ అందరికీ చెప్పాలి 2 విషయాలు, అన్ని విషయాలు చెప్పారు. అంబటి రాంబాబు గారు దాడి చేశారని ఈరోజు పేపర్లో రాశారు, చూశాను. అందులో రాసిన విషయాలు నేను చెప్తాను. ఓటమిని కూడా సమన్వయం చేసే బాధ్యత అతని దగ్గర ఉంది. అటువంటి బాధ్యత మోయడం అనేది సామాన్య విషయం కాదు. దాని బావగారు చెప్తా ఉన్నారు, పులి కడుపుని పులే పడుతుంది అనుకోండి, కాదన్నా. కానీ నాకు అతనికి సామాన్యంగా చంద్రబాబు నాయుడు గారు దత్తిచ్చాడు. దత్తిచ్చేస్తే మరింత భవిష్యత్తులోకి వెళ్తాడు మా అల్లుడు. కాబట్టి ఈ ప్రమాణ స్వీకారానికి పొద్దున్న 11 గంటల నుంచి కూడా దీన్ని రంగరంగ వైభవంగా 60 కిలోమీటర్ల దూరం నుంచి ఊరేగింపుగా ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఒక రాష్ట్ర చరిత్రలో జరిగేటువంటి సన్నివేశం ఒక జిల్లా చరిత్రలో జరగడం నిజంగా ఆనందకరమైన విషయం. చాలా ఆనందం అందుగారు ఇటువంటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా అక్కడ భాగస్వామ్యం చేసినందుకు. అట్లాగే ఈ కూటమి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు, ఇది 15 సంవత్సరాల పాటు ఉంటుంది మినిమం. మీలో ఎవరికన్నా ఇబ్బంది, తప్పుడు సలహాలు ఇస్తున్న వాళ్ళకి మాత్రమే ఆయన చెప్పాడు. మీలో ఎవరికన్నా ఇబ్బంది అయితే దయచేసి తొలగిపోండి, అంతే తప్ప దీన్ని ఖచ్చితంగా జరుగుతుంది. నిన్న అదే పానీలో
లోకేష్ గారు వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయన నోట్లోంచి పవన్ అన్న మాట ఒక 50 సార్లు వచ్చింది. నిజంగా ప్రతి ఒక్క సందర్భంలో ఆ నాయకుడి యొక్క సమన్వయాన్ని మనం అర్థం గర్వంగా ఉండాలి. ఎందుకంటే భావి తరాలకు భవిష్యత్తు ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఒక తరం కాదు, 2 తరాలు కాదు, స్థిర స్థాయిగా ఉండిపోయే నిర్ణయాలతోటే ఏ నిర్ణయం అయినా ఉంటుంది అటువంటి వ్యక్తి. అలాగే లోకేష్ అనే వ్యక్తి ఎన్నికల ముందు దాకా, పాదయాత్ర ముందు దాకా కూడా రామారావు గారి మనోడు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు, బాలకృష్ణ గారి మేనళ్ళు. కానీ యువగళం పాదయాత్ర మొదలెట్టిన తర్వాత ప్రతి అడుగులోని కూడా ఈ రాష్ట్ర సమస్యలను తెలుసుకున్నాడు. ప్రతి సామాన్య వ్యక్తి యొక్క సమస్యలు తెలుసుకొని ఇక్కడ అవగాహన కల్పించుకొని రాబోయే కాలానికి కాబోయే నాయకత్వ పటిమతో ఈ రోజుకి కూడా తయారైన వ్యక్తి. ఏ విధంగా తయారయ్యాడు అంటే ప్రతి విమర్శని కూడా సవాలుగా తీసుకుని తనకు తానుగా ఒక శిల్పుగా చెప్పుకున్న వ్యక్తి. అతను బాడీ షేప్ను కూడా ఎక్కిరించారు, అతను మాట్లాడే విధానాన్ని ఎక్కిరించారు, లేకపోతే ఆయన తీసుకునే నిర్ణయాల్ని అవహేళన చేశారు. వాటిలన్నింటినీ కూడా స్వీకరించాడు. సవాలుగా తీసుకుని ఈరోజు రాష్ట్రంలో యువతకి ఆదర్శంగా నించుకుని 16,000 ఉద్యోగాలు, టీచర్ పోస్టులు ఇచ్చి వాళ్ళందరి గుండెల్లోని కూడా స్థిర స్థాయి స్థానం నింపించుకుంది లోకేష్ గారు అని చెప్పక తప్పదు సోదరులారా. అదే తెలుగుదేశం పార్టీకి సభ్యత్వం తీసుకుంటే దాన్ని ఇన్సూరెన్స్ జోడించి ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉండాలి. అనుకోని విపత్తుల్లో ఇంటి పెద్ద చనిపోతే ఆదుకోవాలనే ఒక ఉద్దేశంతో ఇన్సూరెన్స్ తీసుకుని దానికి జోడించిన ఆలోచన కూడా లోకేష్ గారిది. ఈరోజు అక్క చెల్లమ్మలు ఫ్రీ బస్ ఎక్కేస్తున్నారు. పొద్దున్నే నేను చూశాను, ఆ బస్ స్టాప్లో 4 స్టూడెంట్స్ నుంచి చెయ్యి ఊపుతుంటే వాళ్ళు ఏదో చెప్తున్నారని మళ్ళీ నేను యూటర్న్ తీసుకుని వెళ్తే వాళ్ళు చెప్తున్నారు, సార్ మాకు టైంకి బస్సు ఆపట్లేదు అని. ఆ బస్సు ఆపంది నేను ఎదురి అక్కడికి వెళ్ళి చూస్తే బస్సు నిండా కూడా అక్క చెల్లమ్మలే. ఎక్కడ పోతున్నారంటే గుడికి వెళ్ళిపోతున్నారు, ఫంక్షన్లకు వెళ్ళిపోతున్నారు. ఫ్రీ బస్ మొత్తం స్టేట్ అంతా కూడా ఆ నిర్ణయాన్ని తీసుకుంది కూడా లోకేష్ గారే. సూపర్ సిక్స్ అని మనం అందరూ కూడా పట్టుకుని ఓదర కొడతాం. ఆ సూపర్ 6 పుట్టిందే లోకేష్ గారి పాదయాత్రలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యని కూడా సూపర్ 6గా మలిచి కూటమి ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రానికి అందిస్తున్న వ్యక్తి